ఆ హీరోయిన్ స్కిన్ చూడు, ఒక్క మచ్చ కూడా లేకోకుండా గ్లాస్ స్కిన్ లాగా భలే మెరుస్తుంది కదా. మన స్కిన్ కూడా అలా ఉంటే బాగుండు అనుకునే వాళ్ళ కోసమే ఈ వీడియో అండి. జస్ట్ ఇందులో ఒక చిన్న టిప్ షేర్ చేశాను. ఇది మీరు కూడా ఫాలో అయితే 3 రోజుల్లో మీ స్కిన్ సెలబ్రిటీ స్కిన్కి ఏ మాత్రం తీసిపోదు. మీ స్కిన్ కూడా గ్లాస్ స్కిన్ లాగా మెరిసిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను విజయశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, మనలో చాలా మందికి సెలబ్రిటీ స్కిన్ చూసినప్పుడల్లా మన స్కిన్ కూడా అంత షైనింగ్గా, అంత గ్లోయింగ్గా ఉంటే ఎంత బాగుంటుంది, గ్లాస్ స్కిన్ లాగా ఎంత బాగుంది వీళ్ళ స్కిన్ అని అనిపిస్తుంది కదా. ఫైనల్గా ఏమనుకుంటామంటే వాళ్ళు చాలా ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్స్ తీసుకుంటారు. మన స్కిన్ అలా ఎందుకు ఉంటుందిలే అని చెప్పని లైట్ తీసుకుంటాం. బట్ ఈరోజు నేను మీకు ఒక చిన్న సింపుల్ టిప్ చెప్తాను. ఈ టిప్ మీరు ఫాలో అయ్యారనుకోండి, 3 డేస్లోనే మీ స్కిన్ కూడా కొరియన్ సెలబ్రిటీ స్కిన్ లాగా, గ్లాస్ స్కిన్ లాగా షైనింగ్గా వస్తుందండి. మన స్కిన్ గ్లాస్ స్కిన్ లాగా చేసుకోవటం ఇంత ఈజీనా? ఈ విషయం తెలియక నేను ఇన్ని డేస్ వేస్ట్ చేశాను అని అనుకుంటారు. ఇంకా లేట్ చేయకుండా ఈ టిప్ ఎలా ఫాలో అవ్వాలి అనేది క్లియర్గా చెప్తాను. పదండి చూసేద్దాం. ఫ్రెండ్స్, మన స్కిన్ కూడా కొరియన్ సెలబ్రిటీ స్కిన్ లాగా కానీ, మన ఇండియన్ సెలబ్రిటీ స్కిన్ లాగా కానీ గ్లోయింగ్గా, గ్లాస్ స్కిన్ లాగా రావాలి అంటే మన స్కిన్ హైడ్రేటింగ్గా ఉంటే చాలండి. అవును, ఇంత చిన్న సింపుల్ స్టెప్ అన్నమాట. మన స్కిన్ హైడ్రేటింగ్గా ఉండటానికి సీరమ్స్ చాలా బాగా పనిచేస్తాయి. మీరు సీరమ్ని 3 టైప్స్లో యూజ్ చేయొచ్చు. బట్ థర్డ్ టైప్ నాకు చాలా ఇష్టమైంది. ఆ థర్డ్ మెథడ్ మీరు కూడా ఫాలో అయితే 3 డేస్లోనే మీ స్కిన్ కూడా గ్లాస్ స్కిన్ లాగా మారుతుంది. ఈ మూడిట్లో ఎలా యూజ్ చేసినా కరెక్టేనండి. కాకపోతే థర్డ్ టైప్లో మీరు యూజ్ చేశారనుకోండి, 3 డేస్లోనే మీ స్కిన్ అనేది గ్లాస్ స్కిన్ లాగా మారుతుంది. నేను కూడా పర్సనల్గా థర్డ్ మెథడ్నే ఫాలో అవుతాను. ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసరికి బాత్ చేసి వచ్చిన వెంటనే సీరం అప్లై చేసేసుకుంటాం. చాలా మంది ఏం చేస్తారంటే జస్ట్ బాత్ చేసి రాగానే సీరం ఒక్కటి అప్లై చేసుకుని అలా వదిలేస్తారు. స్కిన్ గ్లోయింగ్గా రాలేదు అనుకుంటారు. ఫ్రెండ్స్, ఒక విషయం తెలుసా? సీరం అప్లై చేసుకున్న తర్వాత మనం మాయిశ్చరైజర్ కానీ సన్ స్క్రీన్ కానీ అప్లై చేసుకోవాలి. ఫ్రెండ్స్, మాయిశ్చరైజర్ అప్లై చేసుకోకుండా సీరం అలా అప్లై చేసుకుని వదిలేశారనుకోండి, మన స్కిన్లో అప్లై చేసిన సీరం వల్ల బెనిఫిట్స్ అనేది మనకి రాదు. సీరం మనకి ఆక్సిడైజ్ అయిపోతుంది, అంటే గాల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అలా అవ్వకుండా ఉండాలి అంటే మన స్కిన్లోకి చక్కగా అబ్జర్వ్ అయ్యి మన స్కిన్ మీద బాగా పనిచేయాలి అంటే సీరం అప్లై చేసుకున్న తర్వాత మనం మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. సెకండ్ మెథడ్ వచ్చేసరికి చాలా మంది చక్కగా సీరం అప్లై చేసుకుంటారు, సీరం పైన మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటారు. దీనివల్ల గ్లో వస్తుంది. ఫ్రెండ్స్, నేను కూడా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్లో ఈ స్టెప్సే ఫాలో అవుతాను. బాత్ చేసి వచ్చిన తర్వాత వెంటనే సీరం అప్లై చేసుకుంటానండి. ఫేస్ కొంచెం తడిగా ఉన్నప్పుడే మనం సీరం అప్లై చేసుకుంటే స్కిన్లోకి తొందరగా వెళ్తుంది, స్కిన్ కూడా హైడ్రేటింగ్గా ఉంటుంది. నేను సీరం అప్లై చేసుకున్న తర్వాత నా స్కిన్ ఇన్స్టెంట్గా మాయిశ్చరైజింగ్ అవుతుందండి. అందుకని నేను మాయిశ్చరైజింగ్ సీరం యూజ్ చేస్తాను. 2 సైడ్స్న డిఫరెన్స్ మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా. సీరం అప్లై చేసుకున్న సైడ్ ఎక్కువ మాయిశ్చరైజింగ్గా ఉంది. నేను యూజ్ చేసే సీరం ఏంటి అనేది ఆల్రెడీ మీకు డౌట్ వచ్చే ఉంటుంది. నేను రెగ్యులర్గా యూజ్ చేసే సీరమేనండి ఇది డాక్టర్ షేడ్స్ నుంచి కేసర్ అండ్ కోజిక్ యాసిడ్ సీరం అండి. ఇది మనకి ఇన్స్టెంట్గా హైడ్రేటింగ్ ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఇందులో మనకి కుంకుమ పువ్వు ఉంటుందండి. ఇది మన స్కిన్ని నరిషింగ్ చేయడానికి, కామింగ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అలాగే 2% కోజిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మన స్కిన్ మీద పిగ్మెంటేషన్ ఉందనుకోండి, నల్ల మచ్చలున్నా లేదంటే హైపర్ పిగ్మెంటేషన్ ఉన్నా వాటిని ఫేడ్ అవుట్ చేయడానికి, తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ 4% నయాసినమైడ్ కూడా ఉంటుంది. నయాసినమైడ్ ఎందుకు పనిచేస్తుంది? మనకి డార్క్ స్పాట్స్ని తగ్గించడానికి, యాక్నీ మార్క్స్ని తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. అందుకే ఈ సీరం అప్లై చేసుకోగానే స్కిన్ మాయిశ్చరైజింగ్తో పాటు స్కిన్ కూడా రిపేర్ అవుతుంది. అందుకే నేను ఈ సీరం మార్నింగ్ అండ్ ఈవినింగ్ యూజ్ చేస్తాను. సీరం అప్లై చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. సేమ్ రేంజ్ నుంచి మనకి డాక్టర్ షేడ్స్లో ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ ఉంటుందండి. డాక్టర్ షేడ్స్లో ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్స్ నాకు ఎంత ఇష్టమో మీకు ఆల్రెడీ తెలుసు కదా. ఈ ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ కూడా కేసర్ అండ్ కోజిక్ యాసిడ్ ఉంటుందండి. ఇందులో కుంకుమ పువ్వు ఉండటం వల్ల స్కిన్ స్మూత్ అవుతుంది. అలాగే 1% కోజిక్ యాసిడ్ ఉండటం వల్ల డార్క్ స్పాట్స్, అలాగే పింపుల్ మార్క్స్ అన్నీ తగ్గిపోతాయి. వీటితో పాటు ఆల్ఫా అబ్యూటన్ ఉంటుంది. మన స్కిన్ బ్రైటనింగ్ చేయడానికి, అనీవెన్ టోన్లో ఉన్న స్కిన్ని మళ్ళీ ఈవెన్గా చేయడానికి ఆల్ఫా అబ్యూటన్ బాగా పనిచేస్తుంది. మన స్కిన్ కలర్ని ఇంప్రూవ్ చేసే ప్రతి ప్రోడక్ట్లోనూ ఆల్ఫా అబ్యూటన్ యూజ్ చేస్తారు. నేను ఈ 2 ప్రొడక్ట్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్కిన్ కేర్ రొటీన్లో యూజ్ చేస్తున్నాను. మీరు కూడా తీసుకోవాలి అనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను.
అలాగే స్క్రీన్ మీద చూపిస్తున్న కూపన్ కోడ్ యూస్ చేసుకోండి, ఎక్స్ట్రా ఆఫర్ వస్తుంది. ఈ గ్లోయింగ్ స్కిన్ గ్లాస్ స్కిన్ లాగా మారాలి అంటే కొన్ని మంత్స్ వరకు మనం ఈ స్టెప్స్ ని ఫాలో అయితే మన స్కిన్ అనేది గ్లాస్ స్కిన్ లాగా మారుతుంది. అంత టైం అయితే నాకు లేదు, నేను అంతసేపు ఆగలేను. నాకు తెలుసు మన సబ్స్క్రైబర్స్ కూడా అంతసేపు ఆగలేరని. అందుకనే 3 డేస్లోనే మీ స్కిన్ గ్లాస్ స్కిన్ లాగా మారే థర్డ్ మెథడ్ నేను మీతో షేర్ చేస్తాను. ఇది నా ఫేవరెట్ మెథడ్. ఈ మెథడ్ నేను పర్టికులర్గా నైట్ టైం అప్లై చేస్తాను. నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్కి వచ్చేసరికి నేను ఫాలో అయ్యే గ్లాస్ స్కిన్ మెథడ్ వస్తుంది. ఈ మెథడ్ ఫాలో అవటానికన్నా ముందు ఒక 5 మినిట్స్ మీరు ప్రిపరేషన్ చేసుకోవాలండి. ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే చాలు, 1 మంత్ వరకు మీరు అదే యూజ్ చేయొచ్చు. ఈ మెథడ్ కోసం నేను ఏం ఫాలో అవుతాను, ఎలా చేస్తాను అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. పదండి చూసేద్దాం. ఫ్రెండ్స్, మీరు ఒక గ్లాస్ జార్ కానీ బాక్స్ లాంటిది తీసుకోండి. క్లీన్గా ఉండాలి, లిడ్ టైట్గా ఉండాలి. మూత టైట్గా ఉంటే అందులోకి గాలి వెళ్లకుండా ఉంటుంది, మనం ప్రిపేర్ చేసుకున్నది పాడవకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇందులో మనం విటమిన్ సి టోనర్ యాడ్ చేసుకోవాలి. కరెక్ట్గా చెప్పాలంటే 10 టేబుల్ స్పూన్స్ విటమిన్ సి టోనర్ యాడ్ చేయండి. నెక్స్ట్ ఇందులో మనం కేసర్ అండ్ కోజిక్ యాసిడ్ సీరం యాడ్ చేసుకోవాలి. ఇది 6 పంప్స్ వరకు పడుతుంది. కేసర్ అండ్ కోజిక్ యాసిడ్ అలాగే విటమిన్ సి కాంబినేషన్ చాలా బాగుంటుంది. మనం ఎప్పుడైనా కానీ కోజిక్ యాసిడ్ని విటమిన్ సితో యాడ్ చేసామనుకోండి, స్కిన్ లైటనింగ్కి కూడా బాగా పనిచేస్తుంది. మన స్కిన్ కలర్ రావటానికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఒక్కసారి ఇదంతా మిక్స్ చేసేసుకుంటే మన ఇంగ్రీడియంట్ రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ఇందులో మనం కాటన్ ప్యాడ్స్ డిప్ చేసుకోవాలి. ఇలాంటి కాటన్ ప్యాడ్స్ మనకి ఈజీగా దొరుకుతాయండి. మీ దగ్గర దొరకకపోతే మామూలుగా ఇంట్లో ఉంటుంది కదా కాటన్, దాన్నైనా వేసేసుకోవచ్చు. బట్ బ్యూటీ ప్రొడక్ట్స్కి యూజ్ చేసే కాటన్ ప్యాడ్స్ అనమాట ఇవి. మేకప్ రిమూవ్ చేసుకోవడానికి అలాంటి వాటికి వాడతాం. ఇప్పుడు ఇది మూత టైట్గా పెట్టేసుకుని స్టోర్ చేసేసుకోవటమే. మీరు 1 మంత్ వరకు కావాలనుకుంటే నేను 20 ప్యాడ్స్ యాడ్ చేశాను. అలా మీరు ఎన్ని కావాలంటే అంత క్వాంటిటీ పెంచుకుంటూ ఉంచుకోవాలి. అండ్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇది గాలి తగిలే దానిలో కానీ, ఎండ వచ్చేటట్టు కానీ, లైటింగ్ ఎక్కువ ఉన్న చోట కానీ అస్సలు పెట్టకూడదు. కప్బోర్డ్లో పెట్టుకుని ఉంచుకోండి. మీరు యూజ్ చేసుకునేటప్పుడు మాత్రం ఇలా కాటన్ ప్యాడ్ తీసుకుని యూజ్ చేసుకోవాలి. నేను డైలీ 2 కాటన్ ప్యాడ్స్ తీసుకుంటాను. ఈవినింగ్ బాత్ చేసిన తర్వాత ఈ కాటన్ ప్యాడ్స్ తీసుకుని ఫేస్ మీద పెట్టేసుకుంటాను. నేను ఆల్రెడీ బాత్ చేసి వచ్చాను కదా, ఇప్పుడు ఇలా పెట్టేసుకుంటానండి. ఇది ఫేస్ మీద పెట్టుకుంటే మనకి టోనర్ అండ్ సీరం మిక్స్ అయిపోయి అందులో సోక్ అయి ఉంది కదా, ఇది మన స్కిన్కి ఎంత మంచి గ్లో ఇస్తుందో, చాలా బాగుంటుంది. ఇది ఇలా పెట్టేసుకుని నా వర్క్ చేసుకుంటానండి. ఈజీగా 20 మినిట్స్ పడుతుంది. మధ్య మధ్యలో నేను ఇలా రిమూవ్ చేసి మిగతా ప్లేసెస్లో పెడతాను. రిమూవ్ చేసినప్పుడు చూసారా ఎంత హైడ్రేషన్ వచ్చిందో. ఇలా అంటే ఫోర్ హెడ్ మీద పెట్టుకోవటం, నోస్ మీద పెట్టుకోవటం, అలాగే కళ్ళ కింద కూడా పెట్టుకోవచ్చు. ఇలా ఫోల్డ్ చేసుకుని కంటి కింద పెట్టుకుంటాను. మీరు ఇలా 5 మినిట్స్కి రిమూవ్ చేసేసి వేరే చోట పెట్టండి. అంటే అదే 2 కాటన్ ప్యాడ్స్ ఒక రోజు మొత్తం సరిపోతుంది. ఒక్క రోజుకి 2 కాటన్ ప్యాడ్స్ తీసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవటమేనండి. ఫ్రెండ్స్, ఇప్పుడు సెలబ్రిటీస్ అందరూ కూడా ఇలాంటి టోనర్ ప్యాడ్స్ బయట కొని యూజ్ చేస్తున్నారు. మీరు అవి తీసుకోవాలి అంటే 3000, 5000, 1300 అలా ఉన్నాయి. దాని బదులు మీరు ఈజీగా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారా స్కిన్ ఎంత హైడ్రేషన్ వచ్చిందో, అండ్ స్కిన్లో గ్లో చూడండి. నేను ఫేస్ మూవ్ చేసేటప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా. మీరు అందుకనే ఈజీగా 3 డేస్ ట్రై చేయండి. మీ స్కిన్ కూడా గ్లాస్ స్కిన్ లాగా మారిపోతుంది. మీరు ఇది ట్రై చేయటం అలవాటు చేసుకున్నాక అస్సలు వదలలేరండి. డైలీ జస్ట్ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఒక్కసారి యూజ్ చేసినా పర్లేదు, 2 సార్లు యూజ్ చేస్తే ఇంకా మంచిది. ఇది యూజ్ చేసిన తర్వాత ఖచ్చితంగా నేను మీకు చెప్పాను కదా, సీరం యూజ్ చేసిన తర్వాత మాయిశ్చరైజర్ యూజ్ చేయాలని. మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటే సరిపోతుంది, ఇంకేం అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. నైట్ టైం మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటే చాలు. మార్నింగ్ అయితే సన్ స్క్రీన్ అప్లై చేసుకోండి. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలండి, స్కిన్ గ్లాస్ స్కిన్ లాగా వచ్చేస్తుంది. అండ్ నేను యూజ్ చేసే మాయిశ్చరైజర్ సేమ్ అండి, కేసర్ అండ్ కోజిక్ యాసిడ్ ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను. అప్లై చేసుకున్న తర్వాత స్కిన్ అయితే చాలా బాగుంటుంది. స్కిన్లో గ్లో కనిపించిందా లేదా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫ్రెండ్స్, చూసారు కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ స్కిన్ కూడా గ్లాస్ స్కిన్ లాగా మారుతుంది. మీరు ట్రై చేసిన తర్వాత రిజల్ట్ వచ్చినాక నన్ను అయితే మర్చిపోవద్దు. కామెంట్ సెక్షన్లోకి వచ్చి వెంటనే మీ రిజల్ట్ నాతో షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మీరు కూడా డాక్టర్ షేడ్స్ ప్రొడక్ట్స్ తీసుకోవాలి అనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే స్క్రీన్ మీద చూపిస్తున్న కూపన్ కోడ్ యూజ్ చేసుకోండి. డాక్టర్ షేడ్స్ ప్రొడక్ట్స్ మీద మీకు వెబ్సైట్లో ఎక్స్ట్రా ఆఫర్ వస్తుంది. ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్.